వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను 6 గంటలుగా ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్, ఎస్పీ రుతురాజ్, డీఎస్పీ మజీద్ కలిసి ఉన్న బృందం కేటీఆర్ను ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీ చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు దర్యాప్తు అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రైవేట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తున్న ప్రాజెక్టులో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని కేటీఆర్ను దర్యాప్తు అధికారులు అడిగారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సివిల్ అగ్రిమెంట్ వరకే ప్రభుత్వం కుదుర్చుకుందని, రేస్ నిర్వహిస్తున్న ప్రాంతంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే ఏర్పాటు చేయాలని, ఎఫ్ఈఓకి ఎట్టి పరిస్థితిలో డబ్బులు బదలాయింపులు చేయాలని చెప్పలేదు కదా అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను 6 గంటలుగా ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్, ఎస్పీ రుతురాజ్, డీఎస్పీ మజీద్ కలిసి ఉన్న బృందం కేటీఆర్ను ప్రశ్నిస్తోంది. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి. సంతోష్, ఫార్ములా ఈ రేస్ కేసులో దాదాపు 6 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా 2 కోణాల్లో దర్యాప్తు విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా మొదటిసారి విచారించినప్పుడు A2, A3లుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిలను విచారించినటువంటి ఏసీబీ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా కేటీఆర్ ముందు ఉంచి విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు అనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా కేటీఆర్ను అడిగినటువంటి దాంట్లో కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో జరుగుతున్నటువంటి ఈవెంట్లో ఎందుకు ప్రభుత్వము తలదూర్చాల్సి వచ్చింది, అదేవిధంగా సివిల్ అగ్రిమెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలను మాత్రమే కల్పించాలి, లేకపోతే రేస్ ట్రాక్ను మాత్రం నిర్మించి ఇవ్వాలి, అక్కడ జరుగుతున్నటువంటి ప్రాంతంలో రేస్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో రోడ్లు వాటన్నిటిని చదును చేయడమా, ఇంకా ఇలాంటి మౌలిక వసతులు మాత్రమే కల్పించాలి, కానీ ఏకంగా ఈవెంట్లో ఎందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కొన్ని ప్రైవేట్ సంస్థలు లీగు జరుగుతున్నటువంటి క్రమంలో ఎఫ్ఈఓకు ఎందుకు నిధులు మంజూరు చేయాల్సి వచ్చింది, హెచ్ఎండివికు ఎలాంటి పరిమితులు లేకపోయినా కూడా దాదాపు 56 కోట్ల రూపాయలను ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ప్రశ్నించారు. అయితే ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పి కేటీఆర్ ఏసీబీ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటికే మొదటిసారి విచారణ ఎదుర్కొన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా మంత్రి ఆదేశాల మేరకే తాను నిధులను విడుదల చేశాను అని చెప్పారు. ఆ స్టేట్మెంట్ను కేటీఆర్ ముందుంచారు. అయితే దీనిపైన కూడా కేటీఆర్ను ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అధికారి పైన మీరు ఒత్తిడి తెచ్చారు, మీ ఒత్తిడి మేరకే నిధులను విడుదల చేయాల్సి వచ్చిందా అనే దానిపైన కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా తను స్పందించారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు తప్పుకున్నప్పుడు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచాలి అనే దిశగానే మేము ఏర్పాటు చేసినటువంటి ఫార్ములా ఈ రేస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదనే ఉద్దేశంతోనే హెచ్ఎండిఏ నుంచి నిధులను మళ్లించాల్సి వచ్చిందనే విషయాన్ని చెప్పారు. కానీ ఇందులో ముఖ్యంగా ఆర్బీఐ గైడ్లైన్స్ను దాటి ఆర్బీఐ గైడ్లైన్స్లో ఉన్నటువంటి ప్రకారం ఒక విదేశీ కంపెనీలకు పౌండ్ల రూపంలో యూకేకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, ఇది ఆర్బీఐ గైడ్లైన్స్కు విరుద్ధం కదా అనేది కూడా ప్రశ్నించారు. ఆర్బీఐ కూడా ఇప్పటికే దానిపైన 8 కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. ఇలా చేయడం కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ విరుద్ధం అని చెప్పి తెలిసే చేశారా లేకపోతే తెలియక చేశారా అనే దానిపైన కూడా ప్రశ్నించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎందుకు మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించారు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అయితే మొదటిసారి విచారణను ఎదుర్కొన్నటువంటి టైంలో అటు మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ అవ్వచ్చు, ఆ తర్వాత A3గా ఉన్నటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు కేటీఆర్ విచారణ కొనసాగింది. ఈ గ్యాప్లో ఎప్పుడైతే A1, A2, A3లను విచారించారో కొన్ని నెలల గ్యాప్ తర్వాత ఎఫ్ఈఓ ప్రతినిధులను కూడా
జూమ్ కాల్లో విచారించారు. పోలీసులు ఏసీబీ అధికారులు కూడా విచారించారు. ఆ టైంలో కూడా స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అయితే ఇందులో ఎందుకు కొన్ని కంపెనీలు తప్పుకోవాల్సి వచ్చింది, కొన్ని కంపెనీలు ఈ ఫార్ములా ఈ రేస్ నుంచి తప్పుకున్నా సరే ఎందుకు హెచ్ఎండిఏ నుంచి నిధులు మళ్లించాల్సి వచ్చింది, హెచ్ఎండిఏ పరిమితిని దాటి కూడా నిధులు మంజూరు చేసింది అనే దానిపైన కూడా ఈరోజు విచారణ కొనసాగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగలేదు, అక్రమాలు కూడా జరగలేదు. కేవలం ఆ ఫార్ములా ఈ రేసును కొనసాగించాలనే దాంతోనే హెచ్ఎండిఏ నుంచి నిధులు మళ్లించాం. ఇందులో ఎక్కడైనా లూప్స్ జరిగి ఉంటాయి తప్ప దానికి ప్రత్యేకమైనటువంటి విచారణ కొనసాగాలి అనే దానిపైనే ఈరోజు కేటీఆర్ కూడా ఏసీబీ అధికారులకు సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి విచారణను సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా ముందుంచి విచారించడం, ఆ తర్వాత ఈరోజు జరిగినటువంటి విచారణలో రెండో భాగం అటు ప్రైవేట్ కంపెనీలతో జరిగినటువంటి ఒప్పందాలు ఏ మేరకు ఉన్నాయి, ఆ ఒప్పందాలను ఏమైనా ఉల్లంఘించారా, కొన్ని కంపెనీస్ తప్పుకున్నాయి అంటే తమకు లాస్ వచ్చిందని చెప్పి గ్రీన్కో లాంటి కంపెనీలు తప్పుకున్నటువంటి టైంలో తెలంగాణకు మాత్రం దాదాపు 700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. అంటే కంపెనీలకు రానటువంటి ఆదాయం, కంపెనీలకు రానటువంటి ప్రాఫిట్ మీ తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా వచ్చింది, పెట్టుబడుల రూపంలో 700 కోట్ల రూపాయలను ఏ విధంగా సమకూర్చగలిగారు అనే దానిపైన కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. మరొక గంట పాటు కూడా ఈ ఏసీబీ అధికారుల విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం 5 గంటల వరకు కేటీఆర్ను విచారిస్తారు. ఆ తర్వాత బయటకు వచ్చి కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. గతంలో కూడా మనం చూసాం, ఫస్ట్ టైం విచారణను ఎదుర్కొన్న తర్వాత కూడా కేటీఆర్ చెప్పారు ఎక్కడ ఏ విధంగా ప్రాసెస్ జరిగింది, ఒకసారి ఫార్ములా ఈ రేస్ కేసు టైంలో కూడా ప్రైవేట్ కంపెనీలతో ఏ విధంగా ఒప్పందం జరిగింది, కొన్ని కంపెనీలు తప్పుకున్న తర్వాత తాము ఎలాంటి ప్రతిభలతో ముందుకెళ్లామనే దానిపైన తనను ప్రశ్నించారు. వాటన్నిటికీ సమాధానాలు చెప్పానని కూడా గతంలో విచారణ ఎదుర్కొన్నటువంటి టైంలో చెప్పారు. మరి ఈరోజు ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలతో జరిగినటువంటి ఒప్పందాలు కానీ లేకపోతే తను ముఖ్యంగా అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చారు అనే దానిపైన కూడా ప్రశ్నించారు. సో దాంట్లో ఈరోజు కేటీఆర్ ఏ విధంగా సమాధానం ఇచ్చారనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈరోజు కేటీఆర్ను విచారించిన తర్వాత ఈ A2, A3లుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఇన్ కేసు ఏదైనా A2, A3లు గతంలో విచారణ జరిగినటువంటి టైంలో చెప్పినప్పుడు మంత్రిత్వ శాఖ నుంచి ఒత్తిడి మేరకే మేము నిధులను మంజూరు చేశామనో లేకపోతే ఇందులో పార్టిసిపేట్ చేశామని కనుక చెప్పి ఉంటే మరొకసారి A2, A3లకు నోటీసులు ఇవ్వడమే కాకుండా ఈ ముగ్గురిని అటు కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ అదేవిధంగా BLN రెడ్డిలను కూడా కలిపి విచారించే అవకాశం కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.